నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి రాజకీయాలకు సంబంధించి దశరథ్ నాయక్ తెలియని వ్యక్తి అంటూ లేరు. కల్వకుర్తి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఈ ప్రాంత ప్రజలకు తన వంతుగా సేవ చేసేందుకు కృతనిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది. చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుతో పాటు ఒకవైపు రాజకీయాలు, మరోవైపు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడం కాకుండా గిరిజనుల బతుకుల్లో మెరుగైన వెలుగులు నింపే క్రమంలో దశరథ్ నాయక్ క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతుంది. అన్నతో ప్రస్తుతం అంతా ఉన్నారు. అయితే అన్న నమస్తే అన్న, ప్రస్తుతం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ 2 దఫాలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేతగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అయితే అంటే ఈ పరిణామ క్రమంలో, ఇప్పుడు మారిన పరిస్థితుల క్రమంలో టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనే కోణంలో ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పేర్కొనడం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు అన్న? ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సాధించిందే కేసీఆర్ గారు. కేసీఆర్ తెలంగాణనే కేసీఆర్. అలాంటి వ్యక్తికి పని అయిపోయిందని చెప్పడము, బీఆర్ఎస్ పార్టీ పని అయిందని చెప్పడము అది పొరపాటు. వాళ్ళకు అవగాహన లేక చెప్తారు. ఇప్పటికీ బీజేపీ కూడా దాదాపుగా భారతదేశంలో మరి బీజేపీ పార్టీ పెట్టి కూడా దాదాపుగా 40 సంవత్సరాలు దాదాపుగా పూర్తి కాబోతుంది. మరి 40 సంవత్సరాల నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక 12 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా అధికారంలోకి బీజేపీ రాలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీది మేము చెప్పవలసినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 18 నెలలు అవుతుంది. మరి 18 నెలల్లో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేకపోతే ఆయన 6 గ్యారెంటీలు చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళకు కావచ్చు, లేకపోతే ఎప్పుడు అధికారంలో రాని బీజేపీ వాళ్ళకు కావచ్చు, వాళ్ళ మాటలకు ప్రజలు నమ్మవలసినటువంటి అవసరం లేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలి, కేసీఆర్ రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది కూడా ప్రతిరోజు కేసీఆర్ గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుంది. అది 100% ఈరోజు ఎలక్షన్లో పెట్టినప్పటికీ కూడా ఈరోజు 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా కసి మీద ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అన్న, అంటే దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ, లేదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కానీ, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రవేశపెట్టిన విధంగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు అన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది? అంటే ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం అభ్యర్థుల ఎంపిక సరిగా లేకపోవడమా, లేదంటే ఈ సంక్షేమ పథకాలు ప్రజల్ని ఆకట్టుకోలేకపోవడమా? అయితే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏది కూడా లేదు. ఏదైతే ఐటీ కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఏవి కూడా లేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మరి ఎక్కడో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మారుమూల తాండాలు కావచ్చు, మారుమూల గ్రామాలు కావచ్చు, కనీసము మంచినీటి సౌకర్యం కూడా లేని సమయంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి తాండాకు, ప్రతి గ్రామానికి కూడా కృష్ణానది నుంచి కూడా మంచినీరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా కేసీఆర్కు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమం, కేసీఆర్కి సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి కూడా అందడం జరిగింది. కానీ పొరపాటున ఏం జరిగిందంటే ఎంపిక అనేది కాదు, అభ్యర్థుల ఎంపిక అనేది కాదు. కానీ కేసీఆర్ గారు 2000 ఇస్తుండు, కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు మాత్రమే ఇస్తుండు, కేసీఆర్ గారు రైతు బంధు 5000 మాత్రమే ఇస్తుండు, కేసీఆర్ గారు 2000 పింఛన్ మాత్రమే ఇస్తుండు, వికలాంగులకు 3000 మాత్రమే ఇస్తుండు. ఆ విధంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి, ఏదైతే కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి అనేక మాయా మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి
ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ చలామణి అవుతుండ్రు. మరి ఆ విధంగా మోసపోయారు జనం. కానీ కేసీఆర్ ఇక్కడ కూడా పొరపాటు చేసుకోలేదు, కేసీఆర్ అభ్యర్థులు కూడా ఇక్కడ కూడా పొరపాటు చేసుకోలేదని చెప్పి మేము భావిస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో 0కు పరిమితమైంది. ఈ లోకల్ ఎలక్షన్లో ప్రభావం ఏ విధంగా ఉండబోతుందన్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి ఏ విధంగా మద్దతు ఉందా, లేదంటే పార్లమెంట్ ఎన్నికల మాదిరే పార్టీకి వ్యతిరేక పవనాలు ఏమన్నా వీచే అవకాశం ఉందా? మీరు గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో మమేకమై అనునిత్యం తిరుగుతారు కాబట్టి ప్రజల్లో నుంచి మీకు ఏ విధమైన స్పందన అనేది వస్తుందన్న? అయితే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినామో అయితే దాన్ని తదుపరి ఒక 6 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా సేమ్ 6 నెలల్లో జనానికి ఏమీ మార్పు రాలేదు. జనంలోకి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన గురించి అర్థం కాలేదు. ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు కదా, కనీసం ఒక సంవత్సరం అన్న చూతాము అని చెప్పి ఏం చేసిరంటే మళ్ళీ నమ్మి కొంతమంది కాంగ్రెస్కు, కొంతమంది బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, మరి బీజేపీ 8 సీట్లకి పరిమితమైనటువంటి బీజేపీ మన అసెంబ్లీ స్థానాలు, మరి పార్లమెంట్ స్థానాలు కూడా 8 గెలవడం జరిగింది. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ యొక్క ప్రభావం రావడం జరిగింది. ఇక్కడ సగం సీట్లు 8 సీట్లు అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ 8 పార్లమెంటు స్థానాలు గెలిచినప్పుడు ఇంకా రేవంత్ రెడ్డికి పెద్దగా ఏం ప్రభావితం చేయలేదు, పార్టీ చేయలేదు, రేవంత్ రెడ్డి కూడా ప్రభావితం చేయలేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే దాదాపుగా 18 నెలలు అయింది. మరి 18 నెలల నుంచి కనీసము ఒక ఆడపిల్లకు ఒక స్కూటీ కూడా ఇవ్వలేదు, ఒక ఆడపిల్ల పెళ్లికి ఒక తులం బంగారం కూడా ఇవ్వలేదు, ఏది కూడా చేయలేదు. ఒక ఫ్రీ బస్సు మాత్రమే పెట్టిరు. ఆ ఫ్రీ బస్సులో కూడా అనేక సార్లు ఆడోళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది, అనేక సార్లు ఆడోళ్ళు కూడా రోడ్లపైన బస్సులు ఆపుతలేరని చెప్పి తిట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఆయన సంక్షేమ పథకాలు అమలు కాలేదు, ఏదో మాయమాటలు చెప్పి గడుపుతురని చెప్పి ప్రజలకు డీప్గా తెలిసిపోయింది. ప్రజలు తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్ కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, జడ్పీడీసీలు కావచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు మనం ఉండాలి. బీఆర్ఎస్ పార్టీని మనం సహకరించాలి. బీఆర్ఎస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తే కనీసం ఈ విధంగా రేవంత్ రెడ్డికి చెంపపెట్టులాగా అవుతుందని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా 100% మా మండలంలో కావచ్చు, మా కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలలో ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే చెప్పడం జరిగిందన్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులను ముఖ్యమంత్రి చేస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి, అదేవిధంగా గిరిజనులకు కూడా 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం ఇంటి పార్టీ, ఇంటి పాలనతో అప్పుల కుప్పగా మార్చడం తెలంగాణ రాష్ట్రాన్ని అంటూ ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ని క్షమించే ప్రసక్తే లేదని కొనలో వాళ్ళు గ్రామీణ స్థాయిలో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. అయితే దళిత బంధు కావచ్చు, బీసీ బంధు, మైనార్టీ బంధువులు కూడా టీఆర్ఎస్ పార్టీకి లాస్ చేయడం జరిగిందని కొనలో వాళ్ళు పేర్కొనడం జరుగుతుంది. కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే పంచుకోవడం జరిగిందని ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న, ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కావచ్చు, ఏ విధంగా పారదర్శకంగా జరుగుతుందో, అర్హులకు అందుతున్నట్లు మీకు ఏమైనా సమాచారం వస్తుందన్న? ఇప్పుడు టీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళ లబ్ధిదారులు, నిరుపేదలు ఉంటే అర్హులైన వాళ్ళకు అవి వస్తున్నాయి అన్నట్టు మీకు అనిపిస్తుందన్న? ఇప్పుడు ఏదైతే ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటల కంటే ఇంకా ఎక్కువ చేసి చూపించింది. ఏదైతే ఆయన ఉద్యమాలు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మన తెలంగాణ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనే కోణంలో ఆయన ఉద్యమాలు చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారో, మరి ఈ దళిత సోదరులకు మరి రాళ్ళు, రప్పలు అలాంటి భూములు ఇస్తే, పోడు భూములు ఇస్తే మరి వాళ్ళు సాగు చేసుకుంటారో చేసుకోలేరో అని చెప్పి దళిత బంధు తీసుకురావడం జరిగింది. దళిత బంధువు కూడా దాదాపుగా
లేని వాళ్ళకు మాత్రమే ఆ రోజు ఎన్నుకొని మరి వాళ్లకు దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కూడా ప్రతి దళిత కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలనే ఆలోచనలు ఆయన ఆ సంకల్పంతో ఆ దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి పాలనలో మరి ఏదైతే ఇండ్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారో మరి అవి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇస్తారు అని చెప్పి మీరు ప్రశ్నించడం జరుగుతుంది. మరి నిన్ననో మొన్ననో ఒక కార్యకర్త వాళ్ళ కార్యకర్తని ఒక ఆయన చేయి మీద రాసి నాకు నిజమైనటువంటి నేను అర్హుణ్ణి, మరి నేను నిజమైనటువంటి లబ్ధిదారుణ్ణి, నాకు ఇల్లు లేదు, నాకు భూమి కూడా లేదు, నేను కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పనిచేసే కూడా నాకు ఇల్లు ఇవ్వలేదని చెప్పి చేయి మీద రాసుకొని ఆయన చనిపోవడం జరిగింది. ఏదైతే డబ్బులున్నోళ్లకు ఏదైతే పార్టీకి బలంగా పనిచేసినటువంటి వ్యక్తికే ఈరోజు మన ఇందిరమ్మ ఇండ్లిస్తురు, కానీ ఎక్కడ కూడా నిజంగా పేదవాళ్లకు మాత్రము ఇండ్లు ఇవ్వట్లేదు. మాకు రోజు దాదాపు ఒక 10-15 మంది మాకు సమాచారం ఇస్తారు, కనీసం మీరన్నా చెప్పండి అన్న అని చెప్తారు, ఆఫీసర్లకు చెప్పండి అన్న కూడా మా దగ్గర రావడం కూడా జరుగుతుంది. అయినా రేవంత్ రెడ్డి ఇండ్లు ఇచ్చినా ఏది ఇచ్చినా అసలుకి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి కానీ నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. ఇప్పుడు కేసీఆర్ అసలుకి కళ్యాణ లక్ష్మి ఆయన ప్రస్తావననే లేదు ఉద్యమంలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ. అదేవిధంగా రైతు బంధు కూడా ఎక్కడ లేదు. ఆయన స్వయాన ఒక రైతు కాబట్టి, రైతు బాధలు చూసింది కాబట్టి, ఒక ఆడబిడ్డల ఏదైతే ఆడబిడ్డ పశు పాపలను ఆడపిల్లలను అమ్ముకోవడం చూసింది కాబట్టి మా తెలంగాణ ప్రాంతంలో ఈ విధంగా, మా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది, నా తెలంగాణ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి, ఏ ఒక్క పసిపాపను కూడా అమ్ముకోవద్దు, బయట ఏ ఒక్క పసిపాపను కూడా చంపుకోవద్దు పెళ్లి చేయలేక అని చెప్పి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందండి. కేటీఆర్ కిట్లు అండి, ఎన్ని మంచి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు రైతు బంధు కనీసం విత్తనాలు లేని సమయంలో ఒక రైతు ఒక సేటు దగ్గర, ఒక సావుకారి దగ్గర పోయి బతుములాడుకునే పరిస్థితులు ఉండే. మరి రైతు బంధు అనే పథకాన్ని కూడా తీసుకువచ్చి రైతును ఒక భరోసాగా, రైతుని ఒక ధైర్యంగా నిలిపే విధంగా చేసిండు. రైతు బీమా ఒక రైతు చనిపోతే డైరెక్ట్ ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇంటికి వచ్చేదండి, వారానికి ఇంటికి వచ్చేది. ఈరోజు 1400 కోట్ల రూపాయలు రైతు బీమా ప్రీమియం కూడా రాష్ట్రంలో, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కట్టలేని పరిస్థితి. ఈరోజు రైతు ఎవరైనా చనిపోతే కూడా ఆయనకు పాలసీ రాని పరిస్థితి, 5 లక్షల రూపాయలు వానికి రాని పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మరని, అదేవిధంగా ఏదైతే మన రేవంత్ రెడ్డికి కేసీఆర్కి అసలుకి పోలికనే లేదని చెప్పి, ఎందుకంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కు చాలా వ్యత్యాసం ఉంది. ఆ కేసీఆర్తో పోల్చవలసినటువంటి అవసరం కూడా రేవంత్ రెడ్డికి లేదు. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించింది తెలంగాణ రాష్ట్రంలో. అయితే విజయం సాధించిన అనంతరం స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో మాత్రం తాత్సారం చేయడం జరుగుతుంది. ఏడాదికి పైగా ఆ స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ప్రజల్లో వ్యతిరేకత ఉందనే కోణంలో వాళ్ళు భావించడం జరిగింది కాబట్టి ఎన్నికలు నిర్వహించలే. కానీ ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు తగాదాలు, ఇంటి పంచాయతీ ప్రారంభమైంది కాబట్టి మాకు అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశం ఉందనే కోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించడం జరుగుతుంది. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కాదు, టీఆర్ఎస్ పార్టీ మధ్య గ్రూపు తగాదాలు మమ్మల్ని గెలిపిస్తాయి స్థానిక ఎన్నికల్లోనే కోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొనడం జరుగుతుంది. దీంట్లో ఇది ఏంటన్నా ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం? ఇప్పుడు వాళ్ళు ఊహించుకుంటారు. ఇప్పుడు పార్టీ అన్నప్పుడు 1,00,000 సమస్యలు ఉంటాయండి. గ్రూప్ తగాదాలు ఎందుకు ఉన్నాయండి? ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి. ఒక దిక్కు కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు, ఇంకో దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క వాళ్ళు, ఇంకో దిక్కు జానారెడ్డి వాళ్ళు, ఇంకో దిక్కు సుదర్శన్ రెడ్డి వాళ్ళు. వాళ్ళ దాంట్లో గ్రూప్ తగాదాలు ఉన్నాయి. కానీ మా పార్టీలో ఏం గ్రూప్ తగాదాలు ఉన్నాయండి? ఇప్పుడు కవిత ఏమంటుంది? కవిత ఏమైనా పార్టీ పెడతా అని అంటుందా? కవిత కూడా నేను కూడా బలంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తా అని చెప్తుంది. పార్టీ గ్రూప్ తగాదాలు ఎట్లయితుందండి? ఇప్పుడు మా కేసీఆర్ గారు బలంగా ఉన్నాక గ్రూప్ తగాదాలు ఉండవు, ఏమీ ఉండవు. అవన్నీ సామరస్యంగా మరి సరిదిద్దుకుంటారు. అది ఎలాంటిది ఏదైతే వీళ్ళు కావాలని చెప్పి గోరంత దానికి
వీళ్ళు కావాలని చెప్పి ఊరంతా చేసుకుంటారు కానీ గ్రూప్ తగాదాలు లేదు, ఎలాంటి తగాదాలు కూడా బీఆర్ఎస్ పార్టీలో లేదు. ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన అనుకున్న నిర్ణయానికే ప్రతి ఒక్కరు సహకరించారు. ప్రతి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా పార్టీ అధినేత నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు 18 నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి మాట ఒక ఎమ్మెల్యే వినట్లేదు, ఒక మంత్రి వినట్లేదు, ఒక ఎమ్మెల్సీ వినట్లేదు. అలాంటి తగాదాలు, అలాంటి గ్రూప్ రాజకీయాలు వాళ్ళ దాంట్లో ఉంది. మా బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూప్ తగాదాలు లేవు, గ్రూప్ రాజకీయాలు లేవు. మా పార్టీలో ఏదైతే కవిత గారు బలంగా పార్టీలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ పార్టీ పెట్టడానికి ఆమె ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. అన్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కల్వకుర్తి నియోజకవర్గం అనేది జనరల్ సీట్గా కొనసాగుతుంది. అయితే ఇన్ని సంవత్సరాలు జనరల్ సీట్గా కొనసాగుతున్న స్థానం నుంచి బీసీలు గెలవడం జరిగింది. కల్వకుర్తి నుంచి అత్యధిక జనాభా ఉంది, గిరిజనులు కూడా. మరి గిరిజనులు ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సమీప భవిష్యత్తులో పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశం ఉందన్న? అంటే రేపు బహుశా మళ్ళీ బైఫర్కేషన్ ఏమన్నా అవకాశం ఉంటే 2006లో ఏదైతే కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ స్థానాలు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు పెంచాలని చూస్తుందో, మరి అలాంటి సందర్భంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరి కల్వకుర్తి ప్రాంతంలోనే లంబాడి సోదరులు బంజారా తాండాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా దాదాపు 45,000 ఓటు బ్యాంక్ ఓన్లీ బంజారా సోదరులదే ఉంది కాబట్టి, లంబాడి సోదరులదే ఉంది కాబట్టి బహుశా మేము అనుకుంటున్నాము 100% అమన్గల్ కాన్స్టిట్యూన్సీ ఎస్టీకి కావచ్చు. మరి అలాంటప్పుడు అవకాశం ఉంటే ఎస్టీకి అయినప్పుడు ఎలా అక్కడ ఎస్టీ నాయకుడే ఉంటాడు కాబట్టి అలాంటి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బహుశా ఒకవేళ బైఫర్కేషన్ కాలేదనుకో, విభజన కాలేదనుకో, కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి గిరిజనుల గురించి కూడా వాళ్ళకి తెలుసు, పార్టీ అధిష్టానానికి తెలుసు. బహుశా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా మేము కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఏదైతే మా ఇన్ఛార్జ్ గారు జయపాల్ యాదవ్ గారు ఉన్నారో, ఇప్పుడు జయపాల్ యాదవ్ గారిని ఇన్ఛార్జిగా కొనసాగిస్తారు. అదేవిధంగా ఆయన మా ఎమ్మెల్యే గెలిచినటువంటి అనుభవం ఉంది. ఆయనకు కూడా ఈసారి పార్టీ ఏదైతే నిర్ణయం మళ్ళీ ఆయనకే ఇస్తే మేము పార్టీ నిర్ణయం ప్రకారమే శిరచ్చ నుంచి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతము, మరి ఒక గిరిజన నాయకుడిని కూడా ఇక్కడ మనం అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మేము స్వాగతిస్తామని చెప్పి మేము మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దశరథ్ నాయక్ ఒక మామూలు కుటుంబం నుంచి, మధ్యతరగతి పేద కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు అంటే అంచెలంచెలుగా స్వయం కృషితో ఎదిగి అనేక మంది పేద కుటుంబాలకు ఈరోజు సాయం చేయడం జరుగుతుంది. అది విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, పెళ్లిళ్ళ కోసం కావచ్చు, ఆపదలు ఉన్న ప్రతి ఒక్కరికి. అంటే ఒక పేదింటి తల్లిదండ్రులకు ఒక కొడుగ్గా వాళ్ళకి ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, ఒక పేదింటి ఆడపడుచుకి అన్నగా వ్యవహరిస్తూ ఆమె పెళ్లి ఖర్చులు కావచ్చు, ఒక పేదింటి పిల్లలకి ఒక అన్నగా, ఒక పెద్దన్నగా వ్యవహరిస్తూ వాళ్ళ చదువుల కోసం ఇంత సేవా కార్యక్రమాలు చేయడానికి లక్షల కోట్లాది రూపాయలు వెచ్చించి ఇంత సేవా కార్యక్రమాలు చేయడానికి ఏంటన్నా మీకు స్ఫూర్తి? అయితే మా పెద్ద కుమారుడు రాధాకృష్ణ అనివార్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. కాబట్టి మా బాబు చిరస్థాయిలో పేరు నిలిచాలని చెప్పి మా బాబు కూడా ఎప్పుడు మాలో ఉండాలని చెప్పి, పేరు ఉండాలని చెప్పి మరి మా బాబు పేరు మీద మేము రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి సేవలు, పేదవాళ్ళకు చేస్తున్నటువంటి సేవలు, ఆ సేవలు, ఆ బాధలు అంతకుముందు మేము కూడా భరించినాం కాబట్టి, ఆ బాధలు మేము చూసినాం కాబట్టి, ఆ బాధలను మేము తట్టుకున్నాం కాబట్టి, అలాంటి బాధల్లో ఉన్నటువంటి వాళ్ళను మేము ఆదుకోవాలి. ఎంతో అంతో సంపాదించిన దాంట్లో ఏదైతే ఒక 100 రూపాయలు సంపాదించామనుకో, ఆ 100 రూపాయలు 80% మనము పేద ప్రజలకు ఖర్చు చేయాలనే ఆలోచనలో మరి ట్రస్ట్ పెట్టడం జరిగింది. ట్రస్ట్ పెట్టి కూడా దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు, ఒకటి నిత్య అన్నదాన కార్యక్రమం పెట్టాము, దాదాపు 4 సంవత్సరాలు కావస్తుంది. అదేవిధంగా కోవిడ్ సమయంలో ఎన్నో లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎవరన్నా పేదవాడు చనిపోతే కూడా వాళ్ళ కుటుంబానికి ఒక 5,000 రూపాయల చొప్పున
దాదాపు ఒక 2000 మందికి, ఇప్పటికీ 2000 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక 20,000 రూపాయలు, 21,000 రూపాయలు పట్టు శారీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా విద్యకు కావచ్చు, లేకపోతే వైద్యానికి కావచ్చు, మా దగ్గర వస్తే మా ట్రస్ట్ ద్వారా ఇంతో అంతో వాళ్ళకు ఇచ్చి, వాళ్ళకి ఇంత న్యాయం జరగకున్నా కానీ ఇంతో అంతో మా సహకారం ఉంటుందని చెప్పి ఈ రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి మరి దాదాపు ఈ 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం. బహుశా ఈ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ రాబో కాలంలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్న, ప్రధానంగా అంటే ఎవరికైనా ఒక గోల్ అని ఉంటుంది. కొన్ని ఏళ్లకు మీరు రాజకీయాలు చేయడం జరుగుతుంది, ప్రజల్లో కలిసి మమేకం కావడం జరుగుతుంది. ఒక స్పష్టమైన దశరథ్ నాయక్ ప్రత్యేకంగా ఈ గోల్ ఉందని అంటే మీరు ఏ గోల్ ఉందని చెప్పగలుగుతారన్న? ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాలా, లేదంటే అంతకు మించి స్థాయికి వెళ్ళాలనే కోణంలో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటేనే కదా ఎవరైనా టార్గెట్ రీచ్ అవుతారు. మీకంటూ ఒక గోల్, ఆ గోల్ ఎప్పుడు రీచ్ అయ్యే అవకాశం ఉంది? ఆ గోల్ని ఎప్పటివరకు మీరు టార్గెట్ పెట్టుకున్నారు? అయితే వాస్తవంగా చెప్పాలంటే గోల్ అనేది నాకు ఇప్పుడు జడ్పీటీసీ కూడా నేను ఒక గోల్తో రాలేదు, సింగిల్ విండో చైర్మన్గా కూడా ఒక గోల్తో రాలేదు, ఒక డైరెక్టర్ గెలిచినప్పుడు కూడా నేను గోల్తో రాలేదు, ఒక వార్డు మెంబర్గా ఏకగ్రీయంగా అయినప్పుడు కూడా నేను ఏదో గోల్ పెట్టుకొని రాలేదు. ఇప్పుడు మేము ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాము. ప్రజా సేవల్లో భాగంగా రాజకీయంలోకి ఉన్నాం. ఏదైతే ప్రజలు నిర్ణయిస్తారు, నేను ఏ గోల్ అయితే పెట్టుకోలేదు. బహుశా నేను జడ్పీటీసీ అయితే అని నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. ఆ స్థాయి కుటుంబం కూడా కాదు మాది. ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఒక సింగిల్ విండో చైర్మన్ జనరల్ సీట్లో కూడా ఒక సింగిల్ విండో చైర్మన్ అయితే అని కూడా అనుకోలేదు. ఆ స్థాయి కూడా కాదు. మరి బహుశా ఏదైతే ఇప్పటిదాకా మీరు అన్నట్టు అవకాశము ప్రజలు ఇస్తే ఏదైనా సాధ్యం కావచ్చు. ఒకవేళ ప్రజలు ఇవ్వలేదనుకో మనం సాధ్యం కాని పనికి మనము ప్రయత్నం కూడా చేయము. ఎప్పుడు దాదాపుగా నేను 20-25 సంవత్సరాల నుంచి నిత్యం ప్రజల్లోకి ఉన్నవాసం. అది ప్రతి తండ కావచ్చు, ప్రతి గ్రామం కావచ్చు, ప్రతి గ్రామంలో ప్రతి తండలో కూడా మనం ఎక్కడ వెళ్ళినా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ఇంటికి ఇంతో అంతో సాయం అందింది. మేము లేకపోతే కనీసం కడతాలు పోయినప్పుడు వాని ఇంటి దగ్గర రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు మేము ఇంతో అంత భోజనం కూడా చేశాము. దశరథ్ నాయక్ అనే వ్యక్తి వచ్చిండు అని, దశరథ్ నాయక్ అనేట ఆయన అందరికీ ప్రతి ఒక్కరికి నోటెడ్ ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఏమైనా ఉంటే ఇప్పుడు నా మండలం కంటే, కడతాల మండలం కంటే బయట మండలాల్లో పోతే కూడా జనము అరే ఒక దశరథ్ నాయక్ అనేటోడు వచ్చిండ్రు అబ్బాయి అని చెప్పి కూడా వాళ్ళు మమేకం అవుతుంటారు, మాతోని కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. మనం జనానికి చూస్తే అప్పుడే అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంటుంది ఏంది ఈరోజు జనం ఏ విధంగా మాట్లాడుతుర్రు, మన మీద ప్రేమతోని మాట్లాడుతుర్రా లేకపోతే ఇంకో రకంగా మాట్లాడుతుర్రా అనేది మాకు అర్థమవుతుంటుంది. ఖచ్చితంగా అవకాశం ఏదొచ్చినా, భగవంతుడు అవకాశం ఏది ఇచ్చినా, ప్రజలు ఏ విధంగా నాకు చేయాలనుకున్నప్పటికీ కూడా ప్రజల పక్షాన ఎప్పుడు నిలుస్తాం. ప్రజలు ఒక అవకాశం ఇస్తే దేనికైనా మనము సిద్ధంగా ఉంటాం. కల్వకుర్తి రాజకీయ చరిత్రలో అనేక మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, అనేక మంది కోట్లాది రూపాయలు సంపాదించడం జరిగింది. అది వాళ్ళకు స్వయం కృషితో కావచ్చు, వ్యాపారాలతో కావచ్చు సంపాదించడం జరిగింది. ఎవరు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం అనేది మన కల్వకుర్తి చరిత్రలో ఇన్ని సంవత్సరాల తరబడి నిర్వహించలేదు. కేవలం దశరథ్ నాయక్కి ఎందుకు ఇది సాధ్యమవుతుంది? ఎందుకు ఇది ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం అనేది ఎంత ఆషమాషి వ్యవహారం కాదు. ఎందుకంటే రోజు ఆ వంటలు కార్యక్రమం నిర్వహించడం కావచ్చు, వాళ్ళకు వడ్డించడం కావచ్చు. ఎందుకంటే నేను గమనిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద ఇక్కడ నుంచి వచ్చే నాయకులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది ఇక్కడ తిని వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరాల తరబడి ఈ అన్నదాన కార్యక్రమం ఎవరికి సాధ్యం కాని విధంగా, ఎందుకంటే మీకంటే మంది ధనవంతులు కూడా కల్వకుర్తి నియోజకవర్గంలో అనేక మంది, వందలాది మంది ఉన్నారు, కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్ళు. మరి మీరే చేయడానికి కారణం ఏంటన్నా? అంటే మీరు మంచి ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు మేము ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది, మా కుమారుని పేరు మీద పెట్టడం జరిగింది. ఆ అన్న ముక్క విలువ మాకు తెలుసు కాబట్టి మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయనతో పాటు, అప్పుడు అమ్మన్గల్ మండలం ఉన్నప్పుడు మా నాయనతో పాటు ఏదైనా పని మీద పోయినప్పుడు డబ్బు లేక ఆకలితో మళ్ళీ రిటర్న్ వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. పొద్దున 9 గంటలకు పోతే
మళ్ళీ సాయంత్రం 6-7 గంటల వరకు మా డాడీ దగ్గర మా నాయన దగ్గర డబ్బులు లేక ఆకలితో వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళు కర్తాల్ మండల కేంద్రంలో ఎవరు వచ్చినా, పేదవాళ్ళు ఎవరు వచ్చినా, ఆకలి ఈరోజు మనకు ఆకలి అవుతుంది, మన దగ్గర డబ్బులు లేదు, ఎట్లా చేతాము. ఇప్పుడు హోటల్లో పోతే దాదాపు ఒక 100 రూపాయలు ఇస్తేనే హోటల్లో అన్నం పెడతారు. కాబట్టి ఆ 100 రూపాయలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు పేదవాళ్ళు రిటర్న్ పోకుండా, ఆకలితో పోకుండా మా తమ్ముడు దశరథ్ నాయక్ ఉన్నాడు, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆడ పోతే మనకు అన్నము దొరుకుతుంది అనే ఆలోచనలో మేము నిత్య అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. మేము 100 కోట్లు ఉన్నోళ్ళం కాదు, 1000 కోట్లు ఉన్నోళ్ళం కాదు. ఏదో మేము సంపాదించే డబ్బుల్లో ఒక 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 8 రూపాయలు ప్రజలకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఉన్నవాస్తవమే. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలకు తెలుసు, నాతో పాటు ఉన్నటువంటి నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు, మీ మీడియా వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ఇక్కడ మా దగ్గర దాదాపుగా నిత్యము రోజుకు 100-150 మంది, ఒక్కోసారి 200-300 మంది కూడా భోజనానికి వస్తుంటారు. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా మేము ఇక్కడ భోజనం లేదు అనకుండా వాళ్లకు భోజనము ఏర్పాటు చేస్తాము. భోజనం ఒకవేళ మంది ఎక్కువైతే కూడా భోజనం అయిపోతే మళ్ళీ ఇంకోసారి కూడా వాళ్ళకు వండి పెట్టే మాస్టర్ కూడా రెడీ ఉంటారు. కాబట్టి నిత్యము 1 గంట 1 నుంచి 4 గంటల వరకు కూడా మన దగ్గర భోజనాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు భోజనాలు ఇప్పుడు దాకా 100 కోట్లు ఉన్నోళ్ళు చేయలేదు, మరి మీరెందుకు చేస్తున్నారంటే ఆ భోజనం యొక్క విలువ తెలుసు. కాబట్టి భోజనంతో మేము భోజనం లేక మేము ఇబ్బందులు పడ్డాం, తినలేక ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎవరు పడవద్దని చెప్పి ఆలోచనలో ఈ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాం. ఇక కొంతమంది చాలామంది కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది మానేసి ఇది మనకెందుకు అని చెప్పి కొన్ని రాజకీయం కోసమే కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తారు. కానీ మేము రాజకీయం కోసం చేయట్లేదు. ఆ బాధలు మేము భరించినాము. కాబట్టి అలాంటి బాధలు ఎవరు పేదవాళ్ళు పడవద్దనే ఆలోచనలో ఈ సేవా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. మీరు కష్టించిన డబ్బులో 80% ఈ సమాజం కోసం ఖచ్చితంగా ఖర్చు చేయడం జరుగుతుందని మీరు చెప్పడం జరుగుతుంది, సూటిగా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే మీరు కష్టపడ్డ డబ్బు అయినప్పటికీ మీ కుటుంబ సభ్యుల నుంచి ఏ విధంగా అనుమతి కావచ్చు, మద్దతుగా లభిస్తున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సంపాదించిన డబ్బు అనేది తమ తరతరాలకు వాళ్ళు అనుభవించే విధంగా ఉండాలి, ఇంకా ఉన్నదానికంటే రెట్టింపు చేసుకోవాలి, డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు అనే కోణంలో ఆలోచన చేస్తారు ప్రతి ఒక్క కుటుంబం. మంచి లక్షణం, సహజ లక్షణం అది. మీ కుటుంబం నుంచి మీకు ఏ విధంగా సపోర్ట్ అనేది అందుతుందన్న? ఇప్పుడు మా కుటుంబం నుంచి నాకు మంచి సపోర్ట్ ఉన్నందుకే ఈ ట్రస్ట్ నడుస్తుంది. గతంలో కూడా ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా కుటుంబంలో ఇప్పుడు ఉన్నది ఒక కొడుకు, మాకు భార్య. కాబట్టి మాకు డబ్బు మీద పెద్ద ఆశ లేదు, మా వాళ్ళకు కూడా పెద్ద డబ్బు మీద ఆశ లేదు. ఒకవేళ మా ఇంట్లో డబ్బు లేని సందర్భంలో ఏమైనా కార్యక్రమాలు వచ్చినాయనుకో, పెళ్లి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే చావుల కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే ఏదైతే స్వయాన నిజం చెప్తున్నా మేము అబద్ధం మాట్లాడడం మాకు అవసరం కూడా లేదు. ఏదైతే మా భార్య బంగారం ఉంటుందో బంగారంతో సహా కూడా ఇలా కుదబెట్టి వాళ్ళకి ఇచ్చిరా, అదేవిధంగా ట్రస్ట్ మాత్రం ఎక్కడ కూడా మనం ఆపవద్దు. ఏది ఉన్నప్పటికీ కూడా మనం జీవితం మనం బతుకున్న రోజులు ట్రస్ట్ని నడిపించాలి. ఈ బంగారం ఉంది కుదబెట్టి ఆ కార్యక్రమాన్ని మాత్రం ఆపకు, ఆ కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించమని చెప్పి చెప్తారు. మా చిన్నబాబు కూడా 100% ఆయన కూడా చదువుకున్నాడు కాబట్టి ఆయనకు కూడా అర్థమవుతుంటుంది. సమాజంలో సమాజ సేవే మనకు మాధవ సేవ అన్నట్టు ఏదైతే సమాజంలో సేవకున్నటువంటి గుర్తింపు ఇంకా దేనికి ఉంటుందండి? ఇప్పుడు నేను పోతే ఇప్పుడు 100 కోట్లు ఉన్నోళ్ళు కర్తాల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కర్తాల నుంచి కల్వకుర్తి వరకు పోతే 100 మంది నమస్కారం పెడతారు, 100 మంది స్వాగతిస్తారు. ఇప్పుడు 100 కోటీశ్వరుని ఎవడు స్వాగతిస్తాడు, ఎవడు నమస్కారాలు పెడతారండి? కాబట్టి ఆ గౌరవము దక్కించుకోవాలి, మా కుటుంబానికి కూడా గౌరవం రావాలి, మాకు కూడా పేరు రావాలి. మేము కూడా ఈ మానవ జన్మ ఖచ్చితంగా భగవంతుడు మనము 100 సంవత్సరాలు బతుకుతాం అనేది లేదు ఈ భూమి మీద. ఉన్నన్ని రోజులు ఉన్నా సరే ఈ పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో
మా వాళ్ళు ఎప్పుడు మా భార్య కావచ్చు మా బాబు కూడా చెప్తూ ఉంటారు, 100% మేము ఎక్కడ కూడా డబ్బులు దాచుకునే దాఖలాలు లేవు, దాచుకోము కూడా. ఖచ్చితంగా మా భార్య సపోర్టు మా బాబు సపోర్ట్తోనే ఈ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు సాగుతుంది. అన్న, ప్రధానంగా అంటే 2-3 కార్యక్రమాలు నేను నేరుగా చూడడం జరిగింది. మీ బాబుకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తే అంటే మీ బాబుకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించిన అక్కడ కూడా ప్రతిక్షణం పేదల కోసమే. పేదల కోసం ఇంకేదైనా కొత్త పథకం అంటే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావాలి, వాళ్ళకి ఇంకా మరింత సేవ చేయాలనే కోణంలో మీరు ఆలోచించడం జరుగుతుంది. అంటే ఈ పేదింటి పిల్లలే ఈరోజు మీ కొడుకు రూపంలో చూసుకోవడం జరుగుతుందన్న. ఎందుకంటే మీతో పాటు మీ సతీమణి కూడా కార్యక్రమంలో పాల్గొని కన్నింటి పరిమితమైంది పలు సందర్భాల్లో. దీనికి సంబంధించి పేద ప్రజలే మీ పిల్లలుగా మీరు భావించడం జరుగుతుంది. అందులో భాగంగానే పేదింటి ఆడపిల్లలకి ఈ ఆర్థిక సాయం కావచ్చు, లేదంటే పట్టుచీర పంపిణీ కావచ్చు, లేదంటే వృద్ధులకి అవసరమైన వైద్య సేవలు కావచ్చు, లేదంటే చదువుకునే పిల్లలకి వాళ్ళకు చేయూత అందించడం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్న. అయితే మళ్ళీ వాస్తవంగా మీరు చెప్పింది ఏంటంటే, చేసిన కార్యక్రమాలు మనం పక్కకు పెడితే కొత్త కార్యక్రమాలు కూడా తీసుకురావాలనేది ఆలోచన ఉంది. ఏదైతే తల్లిదండ్రులు లేని ఆడబిడ్డలు ఉంటారో గతంలో కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు ఒకవేళ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా వేయాలని మా ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు లేని ఆడపిల్ల ఎవరైనా ఉంటే, అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటే పై చదువులకు కూడా ఎంత ఖర్చు అయినా సరే, ఎంత డబ్బు అయినా సరే పెట్టుకోవడానికి కూడా మా ట్రస్ట్ ఆలోచన ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి చెప్తారో, మరి నిజమైనటువంటి లబ్ధిదారునికి ఒకవేళ ఈ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఇల్లు రాకపోతే కూడా మనము మొత్తం ఐడెంటిఫై చేసి మండలంలో వాళ్ళకు కూడా ఇల్లు నిర్మించాలని చెప్పి ఆలోచన తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ నెల 15 రోజుల లోపల ఖచ్చితంగా ఈ మండలంలో ఇంకో 4 ఇండ్లు కూడా భూమి పూజ చేసి నిర్మించడానికి కూడా మా ట్రస్ట్ ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఇంకేమన్నా పేదవాళ్లకు మేము దాదాపుగా ఎప్పుడూ నిత్యం పేదవాళ్ళ వైపే ఉంటాం కాబట్టి, పేదవాళ్ళతోనే తిరుగుతుంటాం కాబట్టి, ఖచ్చితంగా ఇంకేమైనా సమస్యలున్నా, ఇంకేమన్నా కొత్త ఆలోచనలు వచ్చినా మేము మా ట్రస్ట్ నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకొని ఏదైతే కార్యక్రమాలు ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి 3-4 అంశాలు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా ఈ నెల 15 రోజుల లోపల చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తుంది. అన్న, ఒక ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కానీ లేదంటే రాజకీయ పార్టీలు మాత్రమే ఇళ్ల నిర్మాణం కావచ్చు, పెద్ద అంటే 1,00,000 రూపాయల సాయం కావచ్చు, లేదంటే బంగారు పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అవి కూడా ఎన్నికల సమయంలో మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఏ పార్టీ కానీ మర్చిపోవడం జరుగుతుంది. సాధారణంగా అంటే సగానికి పైగా హామీలను మర్చిపోవడం జరుగుతుంది. కానీ మీరు ఎన్నికల లేదు, మీకు సందర్భం లేదు, లేదంటే పోటీ లేదు, ఒక నాయకుడు ఇవన్నీ అంశాలు పక్కన పెడితే అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసే మీరు ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒక ఇంటి నిర్మాణం చేపట్టడం అంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలాంటి పెద్ద సాహసాలు చేయడానికి ఏంటన్నా మీరు అంటే ఇండ్ల నిర్మాణం కూడా చేపట్టడానికి కారణం? ఇప్పుడు గతంలో కూడా చెప్పామండి, ఆ బాధ అనేది మాకు తెలుసని. ఒక ఇల్లు కూడా మేము ముద్యంలో నిర్మించడం జరిగింది. దాదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది అలాంటి ఆ ఇల్లు నిర్మించడానికి. మరి ఆ ఇంటిని కూడా మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు చేతుల మీదకెళ్ళి కూడా ప్రారంభించడం జరిగింది. మీరు కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ఆలోచన ఏముందంటే, మేమేదో రాజకీయం కోసం ఇది చేయాలనేది కాదు, నిజంగా పేదవాళ్ళ కోసం చేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికీ మేము కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాం. కానీ పేదవాళ్ళ కోసం మనం పుట్టిందే ఒక పేద కుటుంబంలో. ఈ జన్మ ఇచ్చినటువంటి ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో, మా తల్లిదండ్రులు కూడా ఒక పేదవాళ్ళుగానే చనిపోవడం జరిగింది. మరి కనీసము మనం ఈ స్థాయిలో ఉండి కూడా పేదవాళ్లను న్యాయం చేయకపోతే ఈ జన్మేందుకు అనే ఆలోచనలో ఈ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే మేము కూడా వ్యాపారం చేస్తుంటాం, ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా చిన్న చిట్క వ్యాపారాలు కావచ్చు, ఆ వ్యాపారంలో ఇప్పటిదాకా కూడా మీకు చెప్పాను, మాకు ఒక 10 రూపాయలు వస్తే 8 రూపాయలు ట్రస్ట్కే ఖర్చు పెడతామని చెప్పి, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా నివాసం ఉందో గతంలో కూడా చెప్పడం జరిగింది, ఈ నివాసం అమ్మినంత వరకు పర్వాలేదు, ఖచ్చితంగా
పేద ప్రజల వైపే ఉంటాం, పేదలకు ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం.